డౌట్స్ అవుతున్నా హలో గైస్, అందరికీ నా వాయిస్ ప్లీజ్ కన్ఫర్మ్. Everyone please confirm. నా వాయిస్ వినపడుతుందా? Yes, 7%, sir. Okay guys, good morning to all of you. See guys, మనకి ఈరోజు సెషన్లో మనం ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనే దాని గురించి మనం చూద్దామండి. ఓకే, సి గైస్, మనకి ఈరోజు సెషన్లో మనం ఏమైంది, మనకి ఎంక్వైరీ అయింది కదా. సో ఎంక్వైరీ తర్వాత ఏంటండి, మనకి ఎవరు చెప్తారు? చెప్పండి. కొటేషన్. ఓకే, సో ఎంక్వైరీ తర్వాత మనకి కొటేషన్ క్రియేట్ చేయాలి. మరి ఎస్ఏపిలో మరి కొటేషన్ని క్రియేట్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ ఏంటి? ఓకే, కొటేషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ ఏంటి? VA21. ఏంటిదండి? సో let me open up SAP screen first. సో SAPలో మనం ఎంక్వైరీ క్రియేట్ చేసి నిన్న సేల్స్ ఆర్డర్, ఎంక్వైరీతో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను కదా నిన్న. సో మరి ఈరోజు కొటేషన్తో కూడా మనం సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కొటేషన్ని ఎలా క్రియేట్ చేస్తాం ఎస్ఏపిలో? సో ఫస్ట్ మనకి ఓటీసీ ప్రాసెస్ ఏంటిదండి? ఓటీసీ ప్రాసెస్లో మనకి మనం స్టెప్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో మనకి సో ఫస్ట్ మనకి ఎంక్వైరీ, తర్వాత కొటేషన్, తర్వాత సో అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి ఏమున్నాయి? షెడ్యూల్ అగ్రిమెంట్. ఇది ప్రీ సేల్స్ యాక్టివిటీస్. ఈ ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో మనకి ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీని యూజ్ చేసి మనం సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పించేస్తాం. సో నెక్స్ట్ మనకి కొటేషన్ టీ కోడ్ ఏంటి? VA21. కస్టమర్కి మనం కంపెనీ సైడ్ నుంచి కొటేషన్ ఇవ్వాలి. ఓకే, సో జస్ట్ VA21. సో చెప్పండి, ఇక్కడ మనకి సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఏంటి? సేల్స్ ఆఫీస్ అంటే ఏంటి? సేల్స్ గ్రూప్ అంటే ఏంటి?
సో కొటేషన్ క్యూటీ కొటేషన్ డాక్యుమెంట్ అయిపోయింది మనకి నిన్న డాక్యుమెంట్ టైప్ అయ్యాను కొటేషన్ డాక్యుమెంట్ అయిపోయింది క్యూటీ సో మనకి కొటేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి సేమ్ నిన్న ఎంక్వైరీలో ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చామో సో అవే ఇన్పుట్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసాం ఓకేనా సో నీకు ఇక్కడ క్రియేట్ విత్ రిఫరెన్స్ అంటే కొటేషన్ క్రియేట్ చేయడానికి ఎంక్వైరీ డీటెయిల్స్ ఉన్న కొటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు రిఫరెన్స్తో ఎంక్వైరీ జస్ట్ ఎంక్వైరీ నెంబర్ ఉంటే మనం కొటేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సేమ్ స్క్రీన్స్ అండి ఎంక్వైరీ ఏమైతే క్రియేట్ చేసామో కొటేషన్ అవే ఉంటుంది మళ్ళీ సేల్స్ ఆర్డర్ కూడా అవే మ్యాక్సిమం అవే ఉంటాయి అందుకే నేను క్లాస్లో మొత్తం ఫీల్డ్స్ అన్ని చూడవండి అని చెప్తాను ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతాం మనం ఎస్ఏపిలో ఎలా అయినా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే మనం జనరల్గా ఆన్లైన్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఆఫ్లైన్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఫ్యాక్టరీ గేట్ దగ్గర నుంచి అమ్మొచ్చు ఓకే సో ట్రైన్లో పంపించవచ్చు ఎలా అయినా అమ్ముతాం మనం డివిజన్ అంటే ప్రోడక్ట్ అని సేల్స్ ఆఫీస్ అంటే ముంబై సేల్స్ ఆఫీస్ హైదరాబాద్ సేల్స్ ఆఫీస్ అక్కడి నుంచి సేల్స్ ఆఫీస్లో ఎంప్లాయీస్ని సేల్స్ గ్రూప్ అంటే ఆమె పెట్టే వాళ్ళని ఎంప్లాయీస్ సేల్స్ గ్రూప్ అంటే సో ఎంటర్ కొడితే మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది నిన్నట్లాగే ఇది కూడా సో ఇక్కడ సో మీరు సేల్స్ సోల్డ్ టు పార్టీ ఓకే షిప్ టు పార్టీ ఓకే కస్టమర్ రిఫరెన్స్ నంబర్ కస్టమర్ రిఫరెన్స్ డేట్ ఓకే సో మనకి ఫ్రమ్ వ్యాలిడ్ టు వ్యాలిడ్ టు డేట్స్ ఓకే సో అలాగే మనకి మెటీరియల్ సంబంధించిన డీటెయిల్స్ సో లిస్ట్ చెప్పాలంటే అడగలమని చెప్పాను ఏందన్నా సో మెటీరియల్స్ కావాలంటే ఏమేమి కస్టమర్ ఆర్డర్ చేశాడో దానికి సంబంధించి మెటీరియల్ లిస్టు ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశాడు ఓకే 100 క్వాంటిటీ సో ఎంటర్ కొట్టండి సో ఎంటర్ కొట్టగానే ఇక్కడ మెటీరియల్ సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మనకి బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా సో ఇక్కడ మనకి అమౌంట్ ఈ మెటీరియల్ ఒకటి 100 రూపీస్ 100 పర్ యూనిట్ 100 ఇది వచ్చేటప్పుడు 150 టోటల్ మనకి కాస్ట్ 40,000 ఓకే సో ఇది మెటీరియల్ సంబంధించిన డీటెయిల్స్ కొటేషన్ అనమాట కొటేషన్ ఓకే సో గోటులోకి వెళ్తే మనకి ఐటమ్స్లో మనకి కండిషన్స్ ఉంటాయి సో ఇక్కడ ట్యాక్స్ దీని మీద 28% ఆటోమేటిక్గా వస్తుంది ప్రైజింగ్ ప్రొసీజర్ అన్ని ప్రైస్ ఓకేనా సో మనకి దీంతో పాటు ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగ్ సో ఏమైనా మిస్ అయినాయి ఏమైనా ఉంటే ఇవి మిస్ అయినాయి అంట ఇన్కో టర్మ్స్ సో దీంతో పాటు కాస్ట్ ఫ్లైట్ కూడా బేర్ చేస్తారు కంపెనీ లొకేషన్ హైదరాబాద్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ టర్మ్స్ బ్యాక్ వచ్చాయి ఇన్కో టర్మ్స్ సో ఇన్కో టర్మ్స్ వచ్చేసి అయిపోయింది హైదరాబాద్ లొకేషన్ ఓకే సో అన్నీ ఇచ్చేస్తాం డాక్యుమెంట్ కంప్లీటెడ్ సో కొటేషన్ కస్టమర్ అడిగిన కొటేషన్ ఈ 30,000 అవుతుందని చెప్పాం ఇక ఈ మెటీరియల్ కొంటే ఈ మెటీరియల్ కొంటే ఎంత అవుతుందని చెప్పాం ఓకేనా జస్ట్ సేవ్ చేస్తే మనకి కొటేషన్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది కొటేషన్ నెంబర్ ఇది
కొటేషన్ మనకి క్రియేట్ చేసిన తర్వాత స్క్రీన్ షేర్ అయింది కదా నాది, స్క్రీన్ షేర్ అయింది కదా. yes sir. సో చెక్ చేసుకోండి రాధిక గారు. కొటేషన్ ని మనం క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే VA22లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. VA21 క్రియేషన్ ని క్రియేట్ చేసిన తర్వాత మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఎంటర్. సో ఇక్కడ క్వాంటిటీ 500 క్వాంటిటీ అనుకో, ఎంటర్. ఆటోమేటిక్గా నీకు నెట్ ప్రైస్ కూడా మారుతుంది. సో ఇది 300 క్వాంటిటీ ఎంటర్. సో టోటల్ నెట్ ప్రైస్ కూడా మారిపోయింది. ఓకేనా. సో కాబట్టి SAPలో మనం కొటేషన్ని కూడా క్రియేట్ చేయడం నేర్చేసుకున్నాం. ఓకేనా. సో కొటేషన్ నెంబర్ ఉంటే సేల్స్ ఆర్డర్ ఈజీ అయిపోతుంది నీకు. ఇంకా ఇది దగ్గర జస్ట్ కొటేషన్ నెంబర్ ఉందనుకోండి, ఈ కొటేషన్ నెంబర్తో ఏం చేసుకోవచ్చు, మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. VA01. సో జస్ట్ కొటేషన్ అంటే సేల్స్ ఆర్డర్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ క్రియేట్ విత్ రిఫరెన్స్ లో కొటేషన్ నంబర్ పేస్ట్ చేయండి. ఓకే చేయండి. కాపీ చేస్తే ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ అనేది నువ్వు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకుండానే కొటేషన్ లో నుంచి మొత్తం ఫ్లో అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ కూడా మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ఏమన్నా కంప్లీట్ కానీ ఏమైనా ఉంటే చూపుద్ది. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ మిస్ అయిందంట, రిఫరెన్స్ డేట్ మిస్ అయింది, ఎంటర్ కొట్టు. ఇంకో టర్మ్స్ మిస్ అయిందంట, ఎంటర్ కొట్టండి. ఓకే. సో మనకి డాక్యుమెంట్ కూడా కంప్లీటెడ్, సేల్స్ ఆర్డర్ క్రియేటెడ్. చూసారా. అంటే మన దగ్గర ఎంక్వైరీ, కొటేషన్ ఉన్నా సరే మనం సేల్స్ ఆర్డర్ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఎంక్వైరీ, కొటేషన్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలిసిపోయింది. ఓకే. సో మనకి VA11లోకి వెళ్తే, సో VA11లో ఎంక్వైరీ, సో ఎంక్వైరీ డీటెయిల్స్ మనకి VA11లో దొరుకుతాయి. మనకి దీంట్లో కూడా మీరు IN అని చెప్పి తీసుకొని క్రియేట్ విత్ రిఫరెన్స్, దీంట్లో కొటేషన్ నుంచి కావాలనుకుంటే ఎంక్వైరీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ సపోర్ట్ చేయట్లేదు ఇది, ఇప్పుడు మనకి SAPలో సపోర్ట్ చేయట్లేదు ఆప్షన్. ఓకే. కొటేషన్ నుండి ఎంక్వైరీకి సపోర్ట్ అనేది చేయట్లేదు. సో కాబట్టి ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో మనకి ఎంక్వైరీ అయిపోయింది, కొటేషన్ కూడా అయిపోయింది. తర్వాత ఏముంది మనకి అవుట్లైన్ అగ్రిమెంట్. సో ఎంక్వైరీ, ఇప్పుడు కొటేషన్, లిస్ట్ ఆఫ్ కొటేషన్ చూడాలంటే, లిస్ట్ ఆఫ్ కొటేషన్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? సో VA25, VA25, 21 క్రియేషన్, 22 చేంజ్, 23 డిస్ప్లే. ఓకేనా. సో VA21 క్రియేషన్, 22 చేంజ్, 23 డిస్ప్లే. సో మనం మొత్తం 3 కొటేషన్లు క్రియేట్ చేస్తాం దీని మీద. ప్రస్తుతానికి అయితే ఒకటే క్రియేట్ చేస్తాం, అంతకుముందు క్రియేట్ చేస్తాను ఒక 2 కొటేషన్స్ 13/05 రోజు. చూసారా. సో SAPలో మీరు
ఇలా కొటేషన్ని కూడా మీరు ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంతకుముందు అంటే 4వ నెలలో ఒకటి క్రియేట్ చేస్తాం. ఇది కొత్త, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది కొటేషన్ మనకి. కాబట్టి చాలా కష్టం ఏమన్నా ఉందా ఇందులో? జస్ట్ లైక్ డేటా ఎంట్రీ కదా, డేటా ఎంట్రీ జాబే కదా. ఓకే, సో ఇందులో మనకి కష్టం అంటూ మనకేం కనపడతలేదు మరి. ఓకే, సో ఇదంతా కూడా మనకి సో డేటాబేస్ ఎంట్రీ లాగే కనపడుతుంది. ఓకే, సో ఇలా మనం ఎస్ఏపిలో కొటేషన్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. కొటేషన్ కూడా అయిపోయింది. తర్వాత మనం ఏం చేద్దామండి, సో మనం కొటేషన్ కూడా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది, అవుట్లైన్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్ మనకి ఎన్ని టైప్స్? సో అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఏముంది మనకి? కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. సో మరి కాంట్రాక్ట్ ని ఎస్ఐపిలో క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి చెప్పండి? ఇక్కడ రాద్దాం ఫస్ట్. VA21 కొటేషన్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే VA22, డిస్ప్లే చేయాలంటే VA23, లిస్ట్ ఆఫ్ కొటేషన్స్ చూడాలంటే VA25. చూసారా? ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. లెఫ్ట్ టైప్ రాధిక మేడం. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఎంక్వైరీకి సంబంధించి చెప్పాను నేను, ఈరోజు కొటేషన్ సంబంధించి. కొటేషన్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ కూడా ఏంటి మనకి? VA41. సో VA41 అనేది మనకి కాంట్రాక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సో టీ కోడ్స్ అన్నమాట. VA41 కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ ఏంటి? కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్? వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎర్రర్ కూడా వస్తుంది ఈరోజు. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ సంబంధించి ఎర్రర్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్స్ అని చూసారా? సో కాంట్రాక్ట్స్ మనకి క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అలాగే వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్. క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్న వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్న మనకి ఒకటేలాగా చూపిస్తే స్క్రీన్ వచ్చేటప్పటికి క్వాంటిటీ బేస్ మీద కాంట్రాక్ట్ ఉండొచ్చు, వాల్యూ బేస్ మీద కాంట్రాక్ట్ ఉండొచ్చు. ఈ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే మనకి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది అనమాట. కాంట్రాక్ట్ అయినా, ఎంక్వైరీ అయినా, సేల్స్ ఆర్డర్ అయినా, ఓకే డెలివరీ అయినా, ఇంకోటి అయినా సో మనకి సో డాక్యుమెంట్ టైప్ అనేది ఉంటుంది. ఓకే,
సో డాక్యుమెంట్ టైప్ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? టెక్నికల్గా ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఎస్ఏపిలో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా పోస్ట్ చేసినప్పుడు టెక్నికల్గా ఎర్రర్ వచ్చిందనుకోండి, సో వీ నీడ్ టు రైట్ ద టికెట్ and ticket from service now and assign to, so ఎవరికి అసైన్ చేయాలి? ఐటీ టీమ్కి అసైన్ చేయాలి. ఐటీ టీమ్కి అసైన్ చేయాలి. వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ నీడ్ టు గివ్ అట్ ద టైమ్ ఆఫ్ టికెట్ క్రియేషన్? టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి? సో కాలర్ నేమ్, date, region, caller name, date, region, issue description. Okay, so issue description ఏంటి? error screenshot. Okay, type of ticket. సో మనకి టికెట్స్ ఉంటాయి అన్నమాట. P1, P2, P3, P4 SLA అంటారు. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్. ఓకే, సో ప్రయారిటీ అన్నమాట. అసైన్డ్ గ్రూప్, SAPST. ఏ గ్రూప్కి అసైన్ చేయాలి? ST గ్రూప్కి. ఓకే, సో అలాగే కమెంట్స్. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ మనం టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వాలి. ఓకే, సో మనకి రియల్ టైంలో టికెట్స్ ఉంటాయి. ఓకే, సో నీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఐటీ వాళ్ళకి టికెట్ రైజ్ చేసేటప్పుడు మనకి ప్రయారిటీ బేస్ మీద వాళ్ళు పనిచేస్తారు. P1 టికెట్ రిజిస్టర్ చేస్తే వాడు 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. సో మీరు ప్రాజెక్ట్ మీ మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలి. P1, P2 అయితే ఇదేమో 3 డేస్లో, ఇదేమో 4 డేస్. అర్థమైందా అందరికీ? సో P1 టికెట్ డ్యూరేషన్ 2 అవర్స్, P2 6 అవర్స్, P3 3 డేస్, P4 4 డేస్ అన్నమాట. ఓకేనా? సో ఈ టికెట్ సాల్వ్ చేసేది కన్సల్టెంట్స్, ఐటీ కన్సల్టెంట్స్. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. దీని ప్రకారం వాళ్ళ టికెట్ సాల్వ్ చేయాలి. కాబట్టి రేపు పొద్దున్న ఎర్రర్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, వీ హ్యావ్ టు రైజ్ ద టికెట్ ఫర్ సర్వీస్ నో టూల్లో టికెట్ రైజ్ చేసి ఈ ఇన్పుట్స్ ఇచ్చి టికెట్ నువ్వు ఐటీ వాళ్ళకి అసైన్ చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు పని చేస్తారు అన్నమాట. అర్థమైంది కదా? సో టెక్నికల్గా మనం స్ట్రాంగ్ కాదు, ఐటీ కన్సల్టెంట్స్ కాదు కదా. బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి, అవన్నీ మీరు సాల్వ్ చేయలేరు. సో ఇది టెక్నికల్గా వచ్చిన ఇష్యూ. CQ అనే దానికి ఎర్రర్ వచ్చింది. సో నేను ఇది సాల్వ్ చేస్తాను. ఓకే, సో నేను టికెట్ సాల్వ్ చేశాను. సో మళ్ళీ మనం VA41లోకి వెళ్ళాలి. కాంట్రాక్ట్ని SAPలో క్రియేట్ చేసుకోవాలి. సో ఎంటర్. సేమ్ స్క్రీన్ మళ్ళీ కాంట్రాక్ట్ కూడా చూసారా?
ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి క్రియేట్ విత్ రెఫరెన్స్ అని ఉంది. మన దగ్గర కొటేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ కొటేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి సిస్టమ్ కొటేషన్ సపోర్ట్ చేయట్లేదు కాంట్రాక్ట్కి. పని చేశారు. సో ఎంటర్ కొట్టండి, మనకు కొత్తది క్రియేట్ చేయండి. ఓకే, సో ఇన్పుట్స్ కాంట్రాక్ట్ సంబంధించి. సో దీనికి కూడా మనకి పీరియడ్ ఉంటుంది అనమాట, కాంట్రాక్ట్ పీరియడ్. సో దీనికి కూడా మెటీరియల్ ఉంటుంది. ఏ మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తాం. ఇది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ కాబట్టి క్వాంటిటీ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ. ఓకే, ఇది క్వాంటిటీ బేస్డ్ కాబట్టి క్వాంటిటీ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ. సో ఈ కాంట్రాక్ట్ క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ సేవ్ చేయండి. సో ఇది ఇన్కంప్లీషన్ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ అంట. టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఇన్కో టర్మ్స్, సో ఇప్పుడు సేవ్ చేయండి. సో మనకి ఇక్కడ కాంట్రాక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది చూసారా. ఎస్ఏపిలో మనకి కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారా. సో జస్ట్ అవే ఇన్పుట్స్ మీకు ఫస్ట్లో ఏమవుతుంది, ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలండి, ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి. సో టికెట్ అనేది రైట్ చేయాలి. సో టికెట్ ఎవరు రైట్ చేస్తారు, ఐటీ టీం వాళ్ళు రైట్ చేస్తారు. మీ డ్యూటీ ఏంటి, టికెట్ ని ఫాలో అప్ చేయాలి. సాల్వ్ చేశారా లేదా అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టి సాల్వ్ అయిందా అని చెప్పి ఫాలో అప్ చేయాలి. సో టికెట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, కాలర్ నేము, డేటు, రీజియను, కంట్రీ, ఇష్యూ డిస్క్రిప్షన్, స్క్రీన్ షాట్, టైప్ ఆఫ్ టికెట్స్, అసైన్డ్ గ్రూప్. సో ఇవన్నీ కూడా అర్థమైంది కదా అందరికీ కూడా. సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని అండి. చిన్న వీడియోని షేర్ చేయాలి, ఒక్క నిమిషం అండి. స్కైప్ తో మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓకే, సో ఇది మనం చేయాల్సిన పని. ఇది ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ క్రియేషన్ we got technical error. Okay, so this error will be resolved by SAP SD consultants IT department. So initially I have write the ticket in the service note tool. Okay, I just need to I given this information like a caller name, date, region, country, issue description, error screenshot. ఓకే అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇది కంటెంట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎవరికైనా వాళ్ళ కాంట్రాక్ట్స్ సంబంధించి ఎవరికైనా మనకి డౌట్స్ ఉన్నాయా చెప్పాలి. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? సో కాంట్రాక్ట్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటాయి? ఓకే, సో ఇది మనకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయము.
సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ అయినా క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అయినా ఇట్లాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ డాక్యుమెంట్ టైప్ వేరియేషన్ ఉంటుంది. సో VA43లోకి వెళ్ళి సారీ మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ని మనం డిస్ప్లే కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? సో ఇది ఓకేనా? సో కాబట్టి మనం ఇలా కూడా చేసుకోవచ్చు. సో అలాగే మనకి లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని చూడాలంటే VA45లోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ కీ కోడ్స్ రాద్దాం మనం. ఓకే, సో చూడండి వాట్ టు డూ. సో if error occurred at the time of sales document creation, SAP, you need to write the ticket from ServiceNow tool and same will be assigned to IT team. Okay, inputs and ticket create చేసినప్పుడు ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి. ఓకే, ఇవి కూడా చెప్పాలి మీరు. దట్స్ ఇట్. సో ఇది హై ప్రయారిటీ టికెట్స్ అంటారు అనమాట. కాంప్లెక్స్ అంటే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. క్రిటికల్ టికెట్స్ కూడా అంటారు. SAP ఎండ్ యూజర్ రైస్ చేస్తారు అనమాట. ఇది మీడియం ప్రయారిటీ. సో ఇది లో ప్రయారిటీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ప్రీ సేల్స్ యాక్టివిటీస్. సో షెడ్యూల్ అగ్రిమెంట్ కూడా సేమే. షెడ్యూల్ అగ్రిమెంట్ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అన్నీ ఒకేసారి ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం లేదు. అలాగే నిన్నటి క్లాస్లో మనం ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఈ ఇన్పుట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఈ ఇన్పుట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఇన్పుట్స్ మనం చెప్తే మనకి సరిపోతుంది. ఎలా మాట్లాడాలో తెలుసు కదా. సో ఎవరైనా అడిగితే సో హౌ డిడ్ యూ క్రియేట్ కొటేషన్ ఇన్ SAP అని అడిగితే ఏం చేస్తాం? సో బై యూజింగ్ ద ట్రాన్సాక్షన్ కోడ్ VA21 we create the quotation in SAP. Okay, we need to give this following inputs like a quotation document type, sales organization, distribution channel, division, sales office, sales group, and also we need to give the sold to party, ship to party, bill to party, payer to party, or customer details,
and customer reference number, customer date, so payment terms, info terms, material number, quantity, description, value, conditions, all these inputs we need to give అని చెప్పి మనం ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇలా చేస్తే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది నీకు. అందుకే ఈ ఇన్పుట్స్ చెప్పాలి. సో వాట్ సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ challenges అని అడిగితే yes, I faced one challenge at the time of quotation creation. I got a technical error. Okay, so I have write the ticket in the ServiceNow tool. Okay, in the ServiceNow tool. Okay, so I have given these inputs and చెప్పి ఆ inputs caller name, description అవన్నీ చెప్పి so I followed to the SAP SD consultant to resolve this issue. This ticket is about document types. Configuration was missed out in the backend, so I was helped out to solve the issue అని చెప్పి సో ఇది నువ్వు చెప్పుకుంటే జాబ్ వస్తుంది నీకు. ఓకే, సో మనకేంటంటే మనం చెప్పే విధానాన్ని బట్టి మనకి జాబ్ వస్తుంది. ఎస్ఏపిలో మనం చెప్పే విధానం ఉంటుంది సరే, ఒక రియల్ టైం పర్సన్ లాగా మనం మాట్లాడగలిగితే జాబ్ కన్ఫామ్గా వచ్చింది. కన్ఫామ్ జాబ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే మాట్లాడే విధానం ప్రాపర్గా ఉండాలి. మాట్లాడే విధానం ప్రాపర్గా ఉండాలి అంటే మనం ఏమైతే క్లాస్లో చెప్పుకొని నోట్స్ ఇస్తున్నామో అవే నోట్స్ని గుర్తుపెట్టుకొని మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే సో మనకి జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. ఈ నోట్స్, ఈ డాక్యుమెంట్ సంబంధించిన కీ కోడ్స్ కంప్లీట్ అవ్వాలి. ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకొని సో చేయగలిగితే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి చాలు. ఓకే, రైట్.